హలో. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 15, 16, 2024లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తం పర్సంటేజ్ వచ్చి 45% పైన హాజరయ్యారు. అనగా 2,51,000 పైన హాజరయ్యారు. గ్రూప్ 1 రిజల్ట్స్ తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్ ప్రకటించడానికి కమిషన్ ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం 4 పేపర్లు, మొత్తం మార్కులు వచ్చి 600, ప్రతి పేపర్కి 150 మార్కులు. మరి గ్రూప్ 2 రాసిన అభ్యర్థులలో 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కమిషన్ తన నోటిఫికేషన్ పేరా 9.8లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాని ప్రకారం గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకే మార్కులు అనగా సమాన మార్కులు వచ్చిన ఎడల మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అంటే తెలంగాణ లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ తెలంగాణ లోకల్ అభ్యర్థులు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సమాన మార్కులు 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్లోకి తీసుకొని ఎల్డర్ పర్సన్స్కి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కూడా అనగా తెలంగాణ లోకల్ అభ్యర్థులై ఉండి వయస్సు కూడా సమానంగా ఉండి 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చిన ఎడల ఏంటి నెక్స్ట్ స్టెప్ అంటే గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉన్నాయి. ఈ 4 పేపర్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ మినహా మిగతా పేపర్లు అనగా సబ్జెక్ట్ పేపర్లు అనగా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో ఎక్కువ మార్కులు సంపాదించిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు. అతనికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు కూడా 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్ని కన్సిడర్లోకి తీసుకొని వారికి ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటారో వారికి ప్రాధాన్యత ఇస్తుంది. అప్పుడు కూడా సమాన మార్కులు 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు వచ్చినప్పుడు కమిషన్ ఏం చేస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ మాస్ ఇన్ హయ్యర్ క్వాలిఫికేషన్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విధంగా గ్రూప్ 2 రాసిన అభ్యర్థులలో సమాన మార్కులు 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు వచ్చినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ముందు ర్యాంక్ ఇవ్వాలి అనేది కమిషన్ ఇలాంటి నిబంధనలను పాటిస్తూ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గ్రహించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.